నమస్కారం కేఎన్ఆర్ న్యూస్ కి స్వాగతం. నేను జగదీష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. ప్రజల సంక్షేమం అభివృద్ధి మొదటి ప్రాధాన్యతగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. వ్యాఖ్యానించిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. బాబు షూరిటీ మోసం గ్యారంటీని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలి. పిలుపునిచ్చిన గాజువాక వైసీపీ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి. పొదలకూరు మండలం ఇనుకుర్తిలో సుపరిపాలనలో తొలి అడుగు. కార్యక్రమంలో పాల్గొన్న సర్వేపల్లి శాసనసభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఇక డీటెయిల్స్ చూస్తే ప్రజల సంక్షేమం అభివృద్ధి మొదటి ప్రాధాన్యతగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. శనివారం రావులపాలెం మండలం ఊబలంకలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో అమలుపరిచిన హామీలు, సంక్షేమం, అభివృద్ధి గురించి వివరించారు. ప్రజల కష్ట సుఖాలను అడిగి తెలుసుకున్నారు. ఎన్నో తరగతి చెప్పు. నీ పేరును కూడా డబ్బులు వేసారా అమ్మకి? తెలుసా నీకు? ఎంత తెలుసా? నాకు కాదు, థ్యాంక్ యూ సీఎం సార్ అన్నారు. గట్టిగా చెప్పండి అందరూ. ఆయన ఇంకోసారి గట్టిగా అంగన్వాడీలోనా బాబు? బోర్డు స్కూల్. ఎన్నో తరగతి చెప్పు. నీ పేరును కూడా డబ్బులు వేసారా అమ్మకి? తెలుసా నీకు? ఎంత తెలుసా? నాకు కాదు, థ్యాంక్ యూ సీఎం సార్ అన్నారు. గట్టిగా చెప్పండి అందరూ. ఆయన ఇంకోసారి గట్టిగా బాబు షూరిటీ మోసం గ్యారంటీని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని గాజువాక వైసీపీ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు జీవీఎంసీ 71వ వార్డు శ్రీనగర్ వైసీపీ కార్యాలయంలో వైసీపీ వార్డు అధ్యక్షుడు భూపతిరాజు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి గాజువాక వైసీపీ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ, చంద్రబాబు ఎన్నికల ముందు సూపర్ 6 పథకాల పేరుతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేస్తున్నాడని అన్నారు. తల్లికి వందనం పేరుతో కుటుంబంలో ఉన్న విద్యార్థులందరికీ 15,000 రూపాయలు చెల్లిస్తానని చెప్పి విద్యార్థులను కూడా మోసం చేశారన్నారు. ఈ సమావేశంలో 64వ వార్డు వైసీపీ అధ్యక్షుడు ధర్మాల శ్రీను, వైసీపీ నాయకులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఓర్పుతో ఉన్నారండి. ఆ ఓర్పునంతటిని కూడా మనం జరగబోయే మన యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమం గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమం కోసం మాకు గత 10 రోజుల కిందట అమరావతిలో నియోజకవర్గ సమన్వయకర్తలు అందరికీ మీటింగ్ పెట్టి ఈ కార్యక్రమం మీద చాలా చక్కగా ఆయన వివరించడం జరిగింది. మరి అదేవిధంగా జిల్లా అధ్యక్షుల వర్యులు కేకే రాజు గారు కూడా సిటీలో A1 గ్రాండ్లో ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున అన్ని నియోజకవర్గాల నుంచి కూడా, మన నియోజకవర్గం నుంచి కూడా పెద్ద ఎత్తున సుమారు 400 మంది ఆ మీటింగ్కి అటెండ్ అయ్యారు. అదేవిధంగా మనం కూడా గాజువాక క్లబ్లో నియోజకవర్గ స్థాయి సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. మరి ఇప్పుడు వార్డు స్థాయిలో ఈరోజు బావగారు భూపతిరాజు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం 71వ వార్డులో ఏర్పాటు చేయడం జరిగింది. మరి మీ అందరికీ తెలుసు, ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో. అంటే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లో ఆయన పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మేనిఫెస్టో మరి మనందరికీ తెలుసు, సూపర్ 7 హామీలు ఇవ్వడం జరిగింది. అందులో ఒకటి ఏంటంటే, మనం ఈ ప్రోగ్రాం ఇంటింటికి వెళ్ళినప్పుడు కంపల్సరీగా చాలా స్ట్రిక్ట్గా ఈ యొక్క ప్రోగ్రాం సిన్సియర్గా చేయమని చెప్పడం జరిగింది. ఈ నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యుల వర్యులు తిప్పల నాగిరెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ప్రతి ప్రోగ్రాం కూడా విన్నాలో ఏదైతే జగన్ గారు చెప్పారో అవన్నీ చాలా సిన్సియర్గా చేసాం. ఎక్కడ కూడా ఏదో తూతూ మంత్రంగా ఎక్కడ చేయలేదు. ప్రతి కార్యక్రమం కూడా సిన్సియర్గా చేసాం. మన నాయకులందరూ కూడా చాలా సిన్సియర్గా పాల్గొనడం కూడా జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమం కూడా
మరి మనకున్నది ఈ యొక్క సరౌండింగ్లో ఒక 25 గ్రామాలు ఎన్నో ఉంటాయి, ఊర్లన్నీ కలిపి రోజుకి ఒక ఊరు, అలాగా ఇంచుమించు ఒక 25 days 30 daysలో ఈ ప్రోగ్రామ్ని మీరు డోర్ టు డోర్ వెళ్ళి మనం ఏం చేయాలంటే సింపుల్గా చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు అమ్మ సంవత్సరం పరిపాలన అయింది, ఈ సంవత్సరంలో మీకు చంద్రబాబు నాయుడు గారు ఎంత బాకీ ఉంది అన్నదే సబ్జెక్ట్. ఈ బాకీ ఏ విధంగా అంటే ఇప్పుడు మనం చెప్పారు తల్లికి వందనం కింద సంవత్సరం ఎగ్గొట్టాడు. తల్లికి వందనం ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, అంటే కింద సంవత్సరం 45,000 బాకీ ఉంది. ఈ సంవత్సరం ఎంతమందికి ఎగ్గొట్టాడు అన్నది అది కూడా వాళ్ళు చెప్తే అది కూడా యాడ్ అవుతుంది వాళ్ళ దాంట్లో. మనందరికీ తెలుసు, కరెక్ట్గా చూశాడు. ఈ యొక్క సమ్మర్ టైంలో ఎలక్ట్రికల్ బిల్ ఎక్కువ వస్తుంది కదా, మన ఫ్యాన్లో ఎక్కువ వేస్తాం ఇంట్లో పాపం. ఆ ఫ్యాన్ వేసినప్పుడు ఏమవుతుంది, బిల్లు కొంచెం ఎక్స్ట్రా వస్తుంది. కరెక్ట్గా 300 యూనిట్లు దాటించిన వెంటనే నువ్వు ఇన్ఎలిజిబుల్ చేసాడు అందరికైనా కావాలని, అంటే ఆ టైంలో పెట్టి ఆ కరెంట్ బిల్ రీడింగ్ తీసుకొని ఇన్ఎలిజిబుల్ చేసి మీ అందరూ కూడా ఇన్ని యూనిట్లు వాడిస్తారు, మీకు ఈ పథకానికి మీరు ఎలిజిబిలిటీ లేరు అని చెప్పేసి మనం ఆ విధంగా చంద్రబాబు అన్న వ్యక్తి ఫుల్ కన్నింగ్గా ఆయన నక్క తెలివితేటలతో ఎప్పుడు ఎలాగా ఆయన ఖర్చు చేయాలి. ఎందుకంటే అటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావునే ఖర్చు చేశారు. మీరెంత మనం ఎంత ఒక విధంగా ఏ విధంగా ఖర్చు చేస్తారో తెలుసు. అదేవిధంగా స్థానికంగా చూస్తే బాబు షూరిటీ స్టీల్ ప్లాంట్ నమ్మేది గ్యారంటీ. పొదలకూరు మండలం ఇనుకుర్తిలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం సందర్భంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ, సుపరిపాలనలో తొలి అడుగు అద్భుత కార్యక్రమం. నేను కొన్ని గ్రామాల్లో పర్యటిస్తుంటే మరికొన్ని గ్రామాల్లో నా కుమారుడు రాజగోపాల్ రెడ్డి, కోడలు శృతి పర్యటిస్తున్నారని, ప్రజలు కష్టసుఖాలను అడిగి తెలుసుకుంటున్నాం. టీడీపీ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని అన్నారు. గోపాల్ మా పిల్లలకు పెళ్ళిళ్ళు అయిపోయింది, మనవనం మనవరాలు దాకా కొడుకు బతికేది. సుపరిపాలన తొలిఅడుగు కార్యక్రమంలో పార్టీ ఇచ్చిన ఆదేశం ప్రకారం 2వ తేదీ నుంచి నేను పర్యటిస్తున్నాను. కొడుకు కోడలు రాజు శృతి కూడా పర్యటిస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు ఒక ఊరికి పోయారు, నేను ఒక ఊరికి వచ్చాను. ప్రజలు కష్టసుఖాలు తెలుసుకుంటున్నాం. అయితే ఒకటి, తల్లికి వందనం కంఫర్టబుల్గా అందరికి పడిపోయినాయి. ఇంకేదైనా 1వ తరగతి అడ్మిషన్స్ ఉండేవాళ్ళు ఇంటర్ సెకండ్ ఇయర్ కొంచెం డిలే అవుతుంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ అవి కూడా లిస్టులో అప్లోడ్ అయినాయి. ఈ మండలం తల్లికి వందనం 7,299 మంది 9,40,00,000 వాళ్ళ ఖాతాల్లో పడ్డాయి. ఒక్క ఇంకుర్తి గ్రామం 333 మందికి 42,90,000 పడ్డాయి. ఇవన్నీ పర్ఫెక్ట్గా జరుగుతూ ఉన్నాయి. పింఛన్ 4,000 రూపాయల లెక్కన 6,000, 10,000, 15,000 అవి కూడా 1వ తేదీ వాళ్ళకి ఇంటికి చేరిపోతున్నాయి. అది ఒకటి కాకుండా గ్యాస్ 3 గ్యాస్ కనెక్షన్లు 2,700 వాళ్ళ జమల్లో పడుతున్నాయి. ఆగస్టు 15 నుంచి మహిళలకి ఉచిత బస్ ప్రయాణం జరుగుతుంది, ప్రారంభమవుతుంది. అన్నదాత సుఖీభవ అది 20,000 రూపాయల లెక్కన ఎకరా ఉన్నా వాళ్ళ అకౌంట్లో పడుతుంది. ఏంటంటే చెప్పిన స్కీమ్స్ అన్నీ స్టార్ట్ అయిపోయినాయి. గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అరాచకం రాజ్యం వెళ్ళింది. అప్పులు చేసి కూర్చున్నారు, బకాయిలు పెట్టేశారు, శాఖలు మూసేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మైక్రో ఇరిగేషన్ లేదు, మైక్రో న్యూట్రియంట్స్ లేదు, మెకనైజేషన్ లేదు, అన్నీ మూసేసినారు. వ్యవసాయ శాఖలు, ఇరిగేషన్లో కూడా అంతే. మొత్తం ప్రాజెక్టులన్నీ ఆపేసేసారు, అన్నీ ఇన్కంప్లీట్. అవన్నీ ఒకటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మొత్తం డిపార్ట్మెంట్స్ని మూసేసి నేను బటన్ నొక్కుతాను ఓట్లు వేయండి అన్నారు. ఇప్పుడు మనకు ఈ కూటమి ప్రభుత్వానికి ఏంది,
యథాతథంగా ఇప్పుడు రోడ్లు మరమ్మతులు, కొత్త రోడ్లు స్టార్ట్ అయిపోయినాయి. ఓ పక్కన కాలువల పూడికలు తీయటం ప్రాజెక్టులు స్టార్ట్ అయిపోయినాయి. ఆపరేషనల్ మెయింటెనెన్స్ అండ్ అక్కడ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ అన్నీ స్టార్ట్ అయిపోయినాయి. వ్యవసాయ శాఖ, నీటిపారుదల శాఖ మళ్ళీ యథాతథంగా లైన్లోకి వచ్చింది. విద్యాశాఖ, పంచాయతీరాజ్ అన్నీ తిరిగి ట్రాక్లోకి వచ్చినాయి. అంతకుముందు అన్నీ మూసేసి నేను బటన్. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా విజయనగరం శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు పట్టణంలో 5వ, 6వ మరియు 7వ డివిజన్లలో మరియు మండలంలో పడాలపేట, నారాయణపురం గ్రామాలలో పర్యటించి కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పార్టీ ఈ సభను వేదిక అలంకరించిన పెద్దలకి నమస్కారం. నేను ఆటో డ్రైవర్ని. నాకు 3 ఆడపిల్లలు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు అమ్మఒడి అనే పథకం పెట్టి ఒకరికే ఇచ్చారు. ఇప్పుడు తల్లికి వందనం అని చెప్పేసి 3కి ఇచ్చారు. ఒక్కొక్కరికి 13,000, 3కి కలిపి 39,000 పడ్డాయి. చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల, విజయనగరం శాసనసభ్యులైన అతిథి గజపతిరాజు మేడం గారి దయ వల్ల, 7వ వార్డు కౌన్సిలర్ గారు ప్రజానంద కనకమహాలక్ష్మి గారికి నమస్కారం, ధన్యవాదాలు. తెలుగుదేశం పార్టీకి రుణపడి ఉంటాం. నేను ఆటో డ్రైవర్ని. ఎమ్మెల్యే గారు అతిథి లక్ష్మి గారి మేడం గారికి రుణపడి ఉంటాం. అనకాపల్లి జిల్లాలో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉండడంతో రోడ్ల సమస్యను పరిష్కరించాలని సీఎంను కలిసి కోరిన వారం రోజుల్లోనే యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించి కూటమి ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించిందని ఈ సందర్భంగా ఎంపీ సీఎం రమేష్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు ఎల్సింగవరం గ్రామ ప్రజలు. మాది అనకాపల్లి జిల్లా బుచ్చిపేట మండలం ఎల్సింగవరం అండి. ఇంతకుముందు ఈ రోడ్లు చాలా దారుణంగా ఉండేవండి. ఏ లారీలు, ఆటోలు మొత్తం దేవుడిపోయినట్టు ఉండేవి. కానీ సీఎం రమేష్ గారు ఎంపీ, మా అనకాపల్లి ఎంపీ గారు దయ వల్ల, సీఎం రమేష్ గారు దయ వల్ల ఈ రోడ్లు మరమ్మతులు అవుతాయండి. నమస్కారం చూడొస్తున్నామండి. ఇంకా కొద్ది మరమ్మతులు ఉండిపోయండి. మీరు మరి కంపల్సరీగా ఈ రోడ్లను మరమ్మతులు చేస్తాయి. ఈసారిగా నెక్స్ట్ ప్రతిసారి మీరే గెలుస్తారని మీ హామీ ఇస్తాను. మా సింగవరం గ్రామం నుంచి మేము హామీ ఇస్తున్నామండి. గెలిపిస్తామండి. మంచి మంచి పనులు, అభివృద్ధి పనులు చేయించండి. థ్యాంక్ యూ సార్. విశాఖ జిల్లా పెందుర్తి 97వ వార్డు కార్మిక నగర్ నందు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో స్మార్ట్ మీటర్లు వద్దు, ప్రజలపై భారం మోపద్దు అనే నినాదంతో ఇంటింటికి ప్రచారం జరిగింది. మీ పరిధిలో, పేటలో, కాలనీలో, అపార్ట్మెంట్లో అందరూ ఏకమవ్వండి, మాకు ఉరితాడు బిగించే మీటర్లు వద్దని సంతకాలు పెట్టి అధికారులకు, ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు ఇవ్వండి. జూలై 18, 19వ తేదీలలో అన్ని సచివాలయాల వద్ద నిరసనలు తెలియజేయండి. ప్రతి ఇంటికి స్మార్ట్ మీటర్లు బిగించవద్దని స్టిక్కర్లు అంటించండి. స్మార్ట్ మీటర్లు బిగించడానికి మీ ఇంటికి వస్తే అడ్డుకోండి అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ గోపాలపట్నం జోన్ కార్యదర్శి బి జగన్, రమణి, వెంకట్రావు, అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సిపిఎం పార్టీ మీ దగ్గరికి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు పెట్టాలని చెప్పేసి ఇప్పటికే నిర్ణయం చేసింది. అదానీ గారికి కాంట్రాక్ట్ ఇచ్చింది. అదానీ మనుషులు వచ్చి మనందరికీ స్మార్ట్ మీటర్లు బిగిస్తా ఉన్నారు. ఎక్కడైతే స్మార్ట్ మీటర్లు మాకు వద్దు, బిగించొద్దని చెప్తే ఆగిపోతా ఉన్నారు. ఆ రకంగా ఈరోజు మీకు అందరికీ రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, స్మార్ట్ మీటర్లు బిగించొద్దు అని చెప్పేసి మీరు అందరూ చెప్పాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. మొదటగా ఎందుకు బిగించొద్దు? మనకి స్మార్ట్ మీటర్లు పెడితే మనకు ఇప్పుడు వస్తున్న బిల్లు కాస్త 3 రెట్ల నుంచి 10 రెట్లు పెరుగుతాయట. ఎందుకు పెరుగుతాయి? వాళ్ళు ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు ఒక రేటు, సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు ఒక రేటు, మిగతా టైంలో ఒక రేటు. ఆ రకంగా పెట్టి దాంట్లో మన సెల్లకి ఎలాగైతే చిప్ ఇస్తారో చిప్ దాంట్లో పెట్టి ఆ చిప్ని రీఛార్జ్ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు ముందుగా రీఛార్జ్ చేసుకుంటే మనకు కరెంట్ వస్తుంది, లేకపోతే ఆగిపోద్ది. దాని కంట్రోల్ అంతా అదాని కంప్యూటర్లో ఉంటుంది. ఆ రకంగా ఈరోజు స్మార్ట్ మీటర్లు వల్ల ఇప్పటికే ఆల్రెడీ మన పక్కనే ఉండే సినముసిరివాడ పిండి మిల్లి మధ్యకాలంలో అడిగితే అంత ముందు వాళ్ళకి స్మార్ట్ మీటర్ పెట్టకముందు 2,300 వచ్చేది బిల్లు అంట. స్మార్ట్ మీటర్ పెట్టిన తర్వాత వాళ్ళకి 12,700 వస్తుందట. అంటే స్మార్ట్ మీటర్ పెట్టిన తర్వాత ఎంతగా బిల్లు పెరుగుతుంది. ఇప్పటికే కమర్షియల్ పెట్టారు. మీకు ఎవరికైనా తెలిస్తే షాపుల్లో అడగండి. ఆ రకంగా ఈరోజు స్మార్ట్ మీటర్ల వల్ల బిల్లులు పెరుగుతూ ఉన్నాయి. రెండోది ఇంకోటి ఏంటి, ఇప్పటికే ఆల్రెడీ మనకు తెలియకుండా 15,000 కోట్ల రూపాయలు సర్దుబాటు ఛార్జీల పేరుతో వేశారు. ఏంటవి?
2019లోను 2020లోను 2021లోను మనం కరెంట్ అప్పుడు కాల్చామట, అప్పుడు సరిగా బిల్లులు కట్టలేదంట, దానికి ఇప్పుడు అదనమైన భారం వేస్తున్నారు. నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారికి, మీరు ఒక హోటల్కి వెళ్ళి 2020లో భోజనం చేశారు, అప్పుడు మీరు 5,000 10,000 కట్టుంటారు. మరి ఇప్పుడు ఆయన ఆ బిల్లు సరిపోదు అదనంగా కట్టండి అంటే మీరు ఏం కడతారా? మీరు ఆ రకంగా కడతారంటే చెప్పండి, మేము కూడా కడతాం. కానీ ఎప్పుడో అయిపోయిన సర్దుబాటు కరెంటు బిల్లుకి 2020లో కట్టిన కరెంటు బిల్లుకి ఈరోజు మా మీద 15,000 కోట్లు వేయడం చాలా దుర్మార్గమైంది. ఇది ఒకటే కాదు, రెండోది స్లాబ్లు మార్చారు ఇష్టారాజ్యంగా. ఒకప్పుడు లాస్ట్ ఇయర్ చూసేటప్పుడు 3 నెలల క్రితం 0 నుంచి 75 యూనిట్ల వరకు ఒక స్లాబ్ ₹1.40. ఆ తర్వాత 71 యూనిట్ల నుంచి 150 వరకు దగ్గర ₹1.90. ఆ తర్వాత దాటితే ₹2.50, ఆ తర్వాత ₹3 ఉండేది. ఇది స్లాబ్. ఇప్పుడు ఏం చేశారు, 1 నుంచి 30 యూనిట్ల వరకు ఒక స్లాబు, 31 నుంచి 70 ఒక స్లాబు, 71 నుంచి 100 ఒక స్లాబు. ఈ రకంగా స్లాబులు మార్చడం వల్ల ఈరోజు కరెంటు బిల్లు 50% పెరిగాయి. ఇంతకుముందు ఎవరికైనా 300 వస్తే ఇప్పుడు 450 వస్తుంది, ఎవరికైనా 600 వస్తే ఇప్పుడు 900 వస్తుంది. ఆ రకంగా ఈరోజు కరెంట్ ఛార్జీలు ఇప్పటికే పెంచారు. ఇంక ఇవి సరిపోదని చెప్పేసి స్మార్ట్ మీటర్లు పెట్టబోతా ఉన్నారు. అందుకే స్మార్ట్ మీటర్లు వద్దని చెప్పేసి యావత్ ప్రజానీకం వ్యతిరేకిస్తున్నారు. ఇంతకుముందు చెత్త పన్నుని ఆ రకంగా వ్యతిరేకించాం, ఈరోజు దాని రద్దు అయింది. ఆ రకంగా ప్రజలందరూ కూడా ఈరోజు స్మార్ట్ మీటర్ని వ్యతిరేకించాలని చెప్పేసి కోరుతున్నాం. ఇప్పటికే మనం చెప్పారు, ఇంతకుముందు కరెంటు తీగ కట్టుకుంటే సాకు కొట్టేది, ఇప్పుడు కరెంటు బిల్లు పట్టుకుంటే సాకు కొట్టే పరిస్థితి వస్తుంది. స్మార్ట్ మీటర్ పడితే ఇంకా పెద్ద సాకు కొడుతుంది. కాబట్టి అందుకనే ముందుగానే ప్రజానీకం అందరూ కూడా ఈ స్మార్ట్ మీటర్లు వ్యతిరేకించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తున్నాం. లేకపోతే రేపు వచ్చిన తర్వాత కొత్తగా స్మార్ట్ మీటర్ పెట్టేసిన తర్వాత అప్పుడు డబో నాకు ఎక్కువ బిల్లు వచ్చింది నేను కట్టలేకపోతున్నాను అని చెప్పేసి అనుకుంటే ఉపయోగం లేదు. ఇప్పుడే వ్యతిరేకించాలి. ఆ రకంగా వ్యతిరేకించేటప్పుడు మొండిగా వేస్తే 100. ప్రస్తుత రోజుల్లో మత్తు పదార్థాల వాడకం పెరుగుతున్న నేపథ్యంలో యువత మత్తు పదార్థాలకు బానిసలు అవుతున్న తరుణంలో తల్లిదండ్రులు పిల్లలు డ్రగ్స్కి అలవాటు పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, వారికి అవగాహన కల్పించాలని వెల్లడించారు. డ్రగ్స్ను నిరోధించడానికి ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు బాగున్నాయని పల్లా కార్తీక్ తెలిపారు. అందరికీ నమస్కారం. ఈ రోజులోని డ్రగ్స్ వినియోగం అనేది చాలా ఎక్కువ అవుతున్నాయి. మెయిన్ కారణం ఏంటంటే, ఒకటి తరో మౌంటైన్ లేకపోవడం. అంటే మన డిపార్ట్మెంట్స్ బాగా వర్క్ చేస్తున్నాయి. కూటమి గవర్నమెంట్ వచ్చిన వెంటనే చాలా వరకు దీన్ని ప్రివెంట్ చేశారు. కానీ లేటెస్ట్ టెక్నాలజీ కూడా మనం వాడాలి. అంటే డ్రోన్ టెక్నాలజీ, అంటే పోలీస్ మ్యాన్ అనేవారు ఎంతమంది ఉన్నా పక్కన పెట్టి మన డ్రోన్ టెక్నాలజీ కానీ యూజ్ చేస్తే చాలా వరకు దీన్ని ఎరాడికేట్ చేయొచ్చు. రీసెంట్గా మనం చూసాం, కెనాబిస్ అంటే చాక్లెట్ రూపంలో గంజాయి అనేది చాలా వరకు సప్లై అవుతుంది. మన మెయిన్ చూస్తే మనకి గాజువాకు వచ్చేసరికి మన హౌసింగ్ బోర్డ్ కాలనీ, గంటాడ, రాసలమ్మ కాలనీ, దాంతోపాటు కొన్ని ఏరియాస్ ఉన్నాయండి. అది డిపార్ట్మెంట్స్ బాగా తెలిస్తే. నాకు అక్కడి నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మేము వెళ్ళి అక్కడ అడిగితే థ్రెటనింగ్ ఉంటుందని చెప్పి అంటున్నారు. ఎందుకంటే చాలామంది అవుట్ సైడర్స్, అంటే బీహార్ నుంచి వేరే స్టేట్ నుంచి వచ్చి అక్కడ ఉన్నారు. వాళ్ళ ఐడెంటిటీ కూడా తెలియట్లేదు. అనుమానాలు పక్కన పెడితే అక్కడ లోకలైట్స్ వచ్చి ఇన్ఫర్మేషన్ బేస్ చేసి చెప్తున్నాం. ఎందుకంటే మనకి ఐడెంటిటీ లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఫస్ట్ అక్కడికి వెళ్ళి నియర్ బై షాప్స్ మనమే రీసెంట్ చూసాం. అంటే కెనాబిస్ అని చెప్పేసి ఒక గత 10 to 15 days బిఫోర్ మన ట్రైన్లో డిపార్ట్మెంట్ పట్టుకుంది విశాఖపట్నంలోని. అంటే ఆ సప్లై ఎంత ఉంది, అంటే ఎక్కడెక్కడ ట్రాన్స్ఫర్ చేశారు వాళ్ళు మనకు ఎలా తెలుస్తుంది. అలాగే హోమ్ మినిస్టర్ గారు కూడా మన టెస్టింగ్ మిషన్స్ పెట్టారు, టెస్టింగ్ అని పెట్టారు కదా. సో ఎలా టెస్ట్ చేస్తాం అంటే, మనకి 9th 10th ఈ లెవెల్లో స్టూడెంట్స్ కూడా వెళ్తే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది వాళ్ళకి, అంటే మనకి ఎలా తెలుస్తుంది అంటే, మనం డ్రోన్ టెక్నాలజీ రెడ్ జోన్స్లో పెట్టాలి. అదే పాటు పేరెంట్స్ కూడా ప్రతి స్కూల్లో పేరెంట్స్ కమిటీ ఉండాలి, టీచర్స్ కమిటీ ఉండాలి. అదేవిధంగా
మనం ఏదైనా అనుమానం ఉంటే ఇమీడియట్గా దాన్ని మనం ఏం చేయాలి, డిపార్ట్మెంట్కి మనం చెప్పాలి. ఎందుకంటే చాలామంది భయపడుతున్నారు చెప్పడానికి. ఎందుకంటే బాబు వాళ్ళు మైండ్ సెట్ అంటే ఒక గంజా తీసుకున్న మైండ్ సెట్ ఎలా ఉంటుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎవరైనా సరే ఫ్యామిలీ మెన్ కదా, ఇప్పుడు డిపార్ట్మెంట్ అయినా ఎవరైనా వాళ్ళు డ్యూటీ చేసినంత వరకు పోలీస్, మరి వాళ్ళకి ఒక ఫ్యామిలీ ఉంటుంది కదా, మన వాళ్ళ మీద భారం వేస్తున్నాం. సో మనకి బాధ్యత లేదా? ఇప్పుడు గాజు కాన్స్టిట్యూన్సీ తీసుకుంటే 4 లక్షల మంది ఉన్నాం. 4 లక్షల మందిలోనే ప్రతి ఒక్కరు భయపడితే రేపొద్దున మన ఇంట్లోనే మన కొడుక్కో మన తమ్ముడికో ఎవరికైనా ఇది అలవాటు చేస్తే మన పరిస్థితి ఏమవుతుంది? 8th క్లాస్ పిల్లలకి ఏం తెలుస్తుందండి గంజా గురించి? అంటే దీన్ని ఒక బిజినెస్ కింద వాడుకున్నారు, అది అందరికీ తెలుసు. లోకల్లోని దీని బిజినెస్ గురించి చాలామంది గాజువాకలోని ఇప్పుడు అన్ని కేజీస్ పట్టుబడుతున్నాయంటే సప్లై ఎలాగుంది? సో అన్ని కేజీస్ పట్టుబడితే సప్లై ఎలాగుంది? మనకి చాక్లెట్స్ రూపంలో వస్తున్నారు, ఎలా ఐడెంటిఫై చేస్తారని చాక్లెట్ రూపంలోనే? అంటే అవేర్నెస్ ఉండదు కదా. సో ఈచ్ అండ్ ఎవ్రీ కార్పొరేటర్, వార్డ్ మెంబరు, అపోజిషన్, రూలింగ్ ప్రతి ఒక్కరు ఉన్న దీన్ని ప్రచారం చేయాలి. ఇట్ ఈస్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అండ్ ఫర్ పొలిటికల్ లీడర్స్, their responsibility to protect people, not only policemen. సో వాళ్ళు కూడా అవేర్నెస్ క్యాంప్స్ పెట్టాలి, స్కూల్స్కి వెళ్ళాలి, కాలేజెస్కి వెళ్ళాలి. ఎలాగైతే గ్రామ కమిటీలు ఉన్నాయో అలాగే వార్డ్ కమిటీల కింద ప్రతి పార్టీలో కూడా ఒక ప్యానల్ ఉండాలి. ఆ ప్యానల్లో కూడా క్రాస్ చెక్ చేసుకోవాలి. వాళ్ళు కూడా చెప్పాలి, ఇక్కడ ఏరియాలో ఉంది, నేను ధైర్యంగా చెప్తున్నాను, గాజువాకలోని సప్లై ఉంది. సప్లై మనం చేయాలనుకుంటే, మన సప్లై ఆపాలనుకుంటే ఫస్ట్ మనలో చైతన్యం రావాలి. ఎందుకంటే ఎక్కడో అన్నోన్ ప్లేసెస్లోని ఐడెంటిఫై చేసుకొని నిజంగా మనకు తెలిస్తే మనం ఐడెంటిఫై చేసి చెప్పాలి. నేను ఆల్రెడీ ఒకరికి చెప్పాను, ఇలా ఉందంట అన్నారు, నిజమా అన్నాను. అక్కడికి వెళ్ళి గూగుల్ లొకేషన్లో షేర్ చేయమన్నాను. అమ్మ నాకెందుకు, నాకు ఫ్యామిలీ ఉంది, రేపు పొద్దున్న నన్ను చంపేస్తారు అంటున్నారు. ఇప్పుడు నాకు ఫ్యామిలీ ఉంది అయితే అంటే ఈరోజు మనం చంపేస్తాం భయపడితే రేపు పొద్దున్న మనలో ఒక మనిషికి అలవాటు పడిపోయారు అనుకోండి, మనం చూస్తూ బతకగలమా? అదే మన ఇంట్లో కొడుకున్నారు అనుకోండి, ఆ కొడుకు అలవాటు పడిపోయి చూస్తూ మనం ప్రాణాలతోనే అలాగా భయంతో బతుకుతామా? ఇలాంటి గాజువాక ఇలాంటి సెగ్మెంట్లోనే ఉన్నాయి. అంటే స్క్రాప్ షాప్లో ఉన్నాయి. అంటే ఎవిడెన్స్ ఏది అంటే ఎవిడెన్స్ గ్యాదర్ చేయడానికి ఎవరు నిల్చోట్లేదు, చెప్తున్న ఇన్ఫర్మేషన్ ఉందని. సో అలాంటప్పుడు డ్రోన్ టెక్నాలజీ యూజ్ చేసుకుంటే మ్యాక్సిమం అరికట్టడం ఛాన్స్ ఉంది. కమిటీస్ చేయాలి. ఇప్పుడు అన్నోన్ పర్సన్స్ అంటే ఇప్పుడు ఐస్ క్రీమ్ షాప్ ఉంటుంది, చిన్న షాప్స్ ఉంటాయి, వాళ్ళ ఐడెంటిటీ మనకు తెలుసా? మనం ఏం చేయాలి, వాళ్ళ ఐడెంటిటీ తీసుకోవాలి, వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏం చేస్తున్నారు. ప్రతి ఒక్క షాప్స్లో ఉన్న దానికి తెలియకుండా సర్ప్రైజ్ చెక్ ఉండాలి. ఆ సర్ప్రైజ్ చెక్ వల్ల ఏమవుతుందంటే ఇమ్మీడియట్గా వాళ్ళు ఏమైనా తప్పు చేసి దొరికిపోతారు. స్క్రాప్ షాప్స్, ఎస్పెషల్గా స్క్రాప్ షాప్ ఓనర్స్ అందరిని కూడా లిస్ట్ తీసుకొని వాళ్ళు ఫస్ట్ గంజా టెస్టింగ్ ఎక్కడ చేయించాలి? స్క్రాప్ షాప్లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో అందరిని అంటలేదు, ఫస్ట్ ఎవరైతే అన్నోన్ పర్సన్ ఐడెంటిటీ తీసుకోవాలి. వాళ్ళ మీద డౌట్ వస్తే లెట్ దెమ్ చెక్. బికాస్ న్యూ టెక్నాలజీ మిషన్ వచ్చింది కాబట్టి, టెస్టింగ్ మిషన్ ఉంది కాబట్టి వాళ్ళ నుంచి టెస్ట్ చేయండి. తర్వాత మన స్కూల్లోని కాలేజెస్లోని ఒక ప్యానల్ పెట్టాలి. ప్యానల్ పెట్టి ఏదైనా అన్నోన్ బిహేవియర్ ఉంటే దట్ ఈస్ ద సోల్ రెస్పాన్సిబిలిటీ. అంటే రెస్పాన్సిబిలిటీ మనం తీసుకోవాలి. సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏంటి? మనం తీసుకోవాలి. మనం తెలిసినా సరే మనం సెక్యూర్గా వెళ్ళిపోతున్నామంటే మనం ఒక జంతువుతో సమానం. బులెటిన్ ముంచే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజల సంక్షేమం, అభివృద్ధి మొదటి ప్రాధాన్యతగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. వ్యాఖ్యానించిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. బాబు షూరిటీ మోసం గ్యారంటీని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలి, పిలుపునిచ్చిన గాజువాక వైసీపీ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి. పొదలకూరు మండలం ఇనుకుర్తిలో సుపరిపాలనలో తొలి అడుగు. కార్యక్రమంలో పాల్గొన్న సర్వేపల్లి శాసనసభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ KNR న్యూస్.